వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు చూడొచ్చు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జూమ్ లో జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటారా? 23వ తారీఖు మిథున్ రెడ్డిని రమ్మని ఈడీ నోటీసులు పంపింది. దానికి ఒక రోజు ముందే విజయసాయి రెడ్డిని రమ్మను. అంటే 22వ తారీఖు విజయసాయి రెడ్డి మరి అతను ఫిక్స్ అవుతాడా, వీళ్ళని ఫిక్స్ చేస్తాడా? అంటే గతంలో మనం చూసాం విజయసాయి రెడ్డి కర్త కర్మ క్రియ మరి కసిరెడ్డి రాజు అన్నాడు. అసలు వీళ్ళందరూ పాత్రధారులే. ఎవరు? సాయి రెడ్డి అయినా, మిథున్ రెడ్డి అయినా, లేకపోతే కెసిరెడ్డి రాజు అయినా, అసలు సూత్రధారి మాస్టర్ మైండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ రెడ్డి అని ఎవరు చెప్పారు? మాణిక్యం ఠాగూర్ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన. మరి జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి పనిచేశాడు కాంగ్రెస్ లో. అలాంటి మాణిక్యం ఠాగూరే కర్త కర్మ క్రియ మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడంటే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పుద్దా, లేకపోతే సాయి రెడ్డి అరెస్ట్ తప్పదా? వీళ్ళందరూ తీహార్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఇది మాత్రం వాస్తవం. ఏంటి? ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో ఇక పిలుస్తోంది తీహార్ జైలు. మరి జగన్మోహన్ రెడ్డి సాధారణ వ్యక్తి కాదు కదా. ఏది ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా ఆ జైలు దగ్గర పెడితే ఏమవుద్ది? పెద్ద సినిమా చేస్తారు. మనం చూసాం చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఆయన పెట్టినప్పుడు మామూలు సినిమాగా. ఏంటి? వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి రోడ్డు మీద కూర్చోవటం, భార్య. అసలు ఆయన బయటకు వచ్చినప్పుడు ఒక సినిమా, లోపలికి వెళ్ళేటప్పుడు ఒక సినిమా, ఊరేగింపులు, సేమ్ ఎపిసోడ్ మనం చూసాం కదా. ఇప్పుడు నెల్లూరు జైల్లో పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటాడు. వైసీపీ వాళ్ళని, కాకాని పరామర్శ అని, లేకపోతే పిన్నెల్లి పరామర్శ అని. ఇవన్నీ అవసరమా ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం? అందుకే ఇక తీహార్ జైలు అనమాట. అంటే ఇక వీళ్ళేంటి ఎక్కడ రోడ్డు మీద కూర్చోవాలి? ఢిల్లీ రోడ్ల మీద కూర్చుంటారా? అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ను ఒడ్డున పడేయటం కోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చినట్టుగా కనపడుతోంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏంటి మిథున్ రెడ్డి గురించి. మిథున్ రెడ్డి ఆయన నేరుగా ఆయన మరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు అది ఉంది ఏంటి? మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతా నంబర్ 20092501613. ఇది ఎవరి ఖాతా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇప్పుడు నేను చెప్పిన నంబర్ ఎవరి ఖాతా? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లో 5 కోట్లు జమ అయ్యాయి అని చెప్పి స్పష్టంగా పట్టుబడ్డాయి. అంటే వీళ్ళు కొల్లగొట్టింది 50,000 కోట్లు. చూసావా? 50,000 కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు చివరికి ఎక్కడ దొరికిపోయారు? 5 కోట్లలో దొరికిపోయారు. అంటే 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరన్నట్టుగా 50,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళు బాగానే సర్వైవ్ అయ్యారు, కానీ 5 కోట్ల దగ్గర దొరికిపోయారు అనమాట. పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ను వైన్స్ వ్యాపారానికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు ప్రాజెక్టులు కట్టుకుంటారు, సివిల్ కాంట్రాక్టులు చేస్తారు, రోడ్లు వేస్తారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతారు. అట్లాంటి కంపెనీకి మరి వైన్స్ కంపెనీ నుంచి ఎలా వచ్చాయి? దీనికి సమాధానం చెప్పాలి. అతను ఏమంటాడు? మేము ఎప్పుడు అప్పు ఇచ్చాం, ఆ అప్పు తీర్చారంటాడు. అసలు నువ్వే అప్పు తీసుకున్నావని కదా. విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు? మిథున్ రెడ్డి నా దగ్గరికి వచ్చాడు, పక్కన కెసిరెడ్డి రాజు ఉన్నాడు, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, వాళ్ళ ముగ్గురు వచ్చి డబ్బు అప్పివ్వని అడిగారు. మా అరవిందో వాళ్ళని అడిగి మా అల్లుడి ద్వారా 100 కోట్లు వాళ్ళకి ఇప్పించాను మద్యం వ్యాపారానికని విజయసాయి రెడ్డే చెప్పాడు. అంటే మొన్న సగం బట్టలిప్పు తీశాడు, ఇప్పుడు మొత్తం బట్టలిప్పు తీస్తాడా? ఇప్పుడు వీళ్ళేమో విజయసాయి రెడ్డిని తిడుతున్నారు. ఏమని? కిప్పిరెడ్డి రాజు ఏమంటాడు? నీ అంతు తేలుస్తా, నీ మొత్తం భాగవతం అంతా బయట పెడతా, బట్టే బాజ్ అంటాడు. ఎవరు బట్టే బాజ్? విజయసాయి రెడ్డి బట్టే బాజా, లేకపోతే కెసిరెడ్డి రాజు బట్టే బాజా, మిథున్ రెడ్డి బట్టే బాజా? అసలు వీళ్ళందరికీ బట్టే బాజుల ప్రెసిడెంటే జగన్మోహన్ రెడ్డి. ఇదో బట్టే బాజ్ పార్టీగా మారిందనమాట.
ఇప్పుడు మనకి స్పష్టంగా ఇక్కడ ఏంటంటే మిథున్ రెడ్డి చెప్పాల్సింది ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడాడో ఫోన్ లో మరి ఆధారాలు ఉన్నాయి. సిడిపిఆర్ రికార్డ్స్ ఉన్నాయి, కాల్ డేటా రికార్డులు, ఫోన్ టవర్ లొకేషన్స్. ఏంటి గుండేటి చాణక్యతో, కసిరెడ్డి రాజుతో, సైఫ్ తో, వెంకటేష్ నాయుడుతో ఇతనికి ఏంటి సంబంధం? 21 మే 2023 మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజ్, బూనేటి చాణక్యని వన్ వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్ లో కలిశాడా లేదా? 10 జూన్ 2023 ప్రణయ్ ప్రకాష్, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ తాడేపల్లి ఆ డెన్ లో కలుసుకున్నారా లేదా విజయవాడ? 18 జూన్ 2023 సైఫ్, మిథున్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరూ ఆ హైదరాబాద్ అపోలో లైఫ్ సైన్స్ పక్కన కలుసుకున్నారండి డెన్ లో. స్పష్టంగా డేట్ల వారీగా ఇస్తోంది. ఇదంతా సిట్ ఈడీకి ఇచ్చిన సమాచారం నేను మీకు చెప్తోంది. 27 జూలై 2023 మిథున్ రెడ్డి వెంకటేష్ నాయుడిని కలిశాడా లేదా? జూబ్లీ హిల్స్ లో కలిసినట్టుగా ఉంది. అక్టోబర్ 1 మిథున్ రెడ్డి వెంకటేష్ నాయుడిని కలిశాడా లేదా? పెద్దమ్మ గుడి దగ్గర ఉన్న డెన్ లో కలిసినట్టుగా ఇక్కడ టవర్ లొకేషన్స్, ఏది కాల్ డేటా రికార్డ్స్ స్పష్టంగా ఉందన్నమాట. ఎవరెవరితో ఎన్నిసార్లు ఇతను ఫోన్ లో మాట్లాడాడో కూడా ఉన్నది. బొమ్మదేవర వెంకట సుబ్బారావు ఎవరు? బొమ్మదేవర సుబ్బారావుకి నీకు ఏంటి సంబంధం? నువ్వేంటి? నువ్వు ఒక ఎంపీవి, రాజంపేట, రాయలసీమ. నీకు బీవీఎస్ డిస్టిలరీస్ సిఎండికి ఏంటి సంబంధం? 4 సార్లు అతనికి ఫోన్ చేశాడంట. ఏమని? పాపం అతను బతిలాడుకున్నాడు, ఎంఎన్సి బ్రాండ్స్ కి అనుమతి ఇవ్వండి, ఆర్డర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్ కోసం అడిగితే ససేమిరా అన్నాడు. 4 సార్లు ఫోన్ నీకు బొమ్మదేవ వెంకట సుబ్బారావు చేశాడా లేదా? ఇప్పుడు అతనే సాక్షి నంబర్ 71 అన్నమాట. రజత్ భార్గవ్ తో నీకేంటి సంబంధం? రజత్ భార్గవ్ ఎవరు? ఆయన ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి, ఒక సీనియర్ ఐఏఎస్. అతనితో నీకేంటి? అతనితో నువ్వు ఫోన్ కాల్స్, పాలసీ మ్యానిపులేషన్ లో మిథున్ రెడ్డి స్పష్టంగా ఉన్నాడు అనేది ఇక్కడే బయటపడిపోయింది కదా. అంటే ఈ కేసులో నుంచి మిథున్ రెడ్డి ఎస్కేప్ కాలేడు. ఇప్పుడు ఏదో ఐక్యరాజ్య సమితిలో సముద్ర దొంగల గురించి మాట్లాడతా బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చారు, కానీ అది తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు అతను బెయిల్ రద్దు అవుద్దా? అతను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొన్నటిదాకా మనం రాజమండ్రి జైలు చూసాం. మిథున్ రెడ్డి లేకపోతే వాళ్ళమ్మ వీళ్ళందరూ భార్య క్యారేజీలు తీసుకెళ్ళటం. ఇక ఇప్పుడు తీహార్ జైల్లో మిథున్ రెడ్డికి క్యారేజీలు తీసుకెళ్ళటానికి పెద్దిరెడ్డి కుటుంబం తయారవ్వాలా? నేను అన్నది అదే. ఏది? తండ్రి ఏమో మైనింగ్ దొంగగా చెడ్డ పేరు, కొడుకేమో మద్యం దొంగగా చెడ్డ పేరు. అంటే వీళ్ళ రాజకీయం దీనికోసమేనా? దొరికిన వాళ్ళు వీళ్ళే, ఇంకా దొరకాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారనుకోవచ్చా సార్ మనం? అదే కదా ఇప్పుడు ఏది మనం చెప్పిందే అది. వీళ్ళంతా కూడా కేవలం పాత్రధారులే. అంటే వీళ్ళందరూ ఏంటి? జగన్ చెబుతాడు, వీళ్ళు పాటిస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు. ఈ కేసుని ఈడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇది దేశద్రోహం. ఇదేంటి? ఇందులో ఫెమా ఉంది. ఇప్పుడు మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా కూడా మనీ లాండరింగ్ జరిగింది. అనేక దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. 4-5 ఖండాలకు పంపించారు ఈ డబ్బు. ఎంత డబ్బు ఇది? ఈ కేసు 99,000 కోట్లు మద్యం అమ్మింది. ఆ మద్యం తయారీకైన ఖర్చు 9,000 కోట్లు, వాళ్ళ జీతాలకైన ఖర్చు 10,000 కోట్లు. మొత్తం ఖజానాకు వచ్చింది 25,000 కోట్లు. అంటే చేతులు మారింది ఎంత? 50,000 కోట్లు వీళ్ళు విదేశాలకు మరి మనీ లాండరింగ్ చేశారని. కృష్ణదేవరాయలు ఏమన్నాడు? 4,000 కోట్లు మనీ లాండరింగ్ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. సునీల్ రెడ్డిని గతంలో మరి పిలిపించి ఎంక్వైరీ చేసింది నర్రెడ్డి సునీల్ రెడ్డి. అనిల్ రెడ్డి మరి ఆయన ఆఫీసుల పైన ఎంక్వైరీ చేశారు, సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లో 20 చోట్ల ఈడీ సోదాల్లో మరి బయటపడిన అంశాలు. వాటన్నిటి ఫలితమే ఇవాళ మిథున్ రెడ్డికి కబురు, విజయసాయి రెడ్డికి కబురు అన్నమాట. అంటే ఈ కేసులో నుంచి తప్పుకోవటం అసాధ్యం. వీళ్ళు ఆఖరిగా లాండరింగ్ చేశారు.
వీళ్ళు దుబాయ్‌కి ఎంత మనీ లాండరింగ్ చేశారు. అంటే అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇటు టాంజానియా, వెనిజులా, జాంబియా, అమెరికా, సరే యూరప్ వీళ్ళకి ఇప్పుడు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం లభించదంటారా? అంటే ఇదన్నీ మామూలు రూమర్స్. ఏంటి ఇప్పుడు బీజేపీలో అతను చేరుతున్నాడని ఇది ఇప్పటి నుంచి కాదు. 18 నెలలుగా ఈ వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఎస్ సార్. మిథున్ రెడ్డి బీజేపీ పెద్దలకి టచ్‌లో వెళ్ళిపోయాడు. పెద్దిరెడ్డి అందులో చేరిపోతున్నాడు. ఆ! అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడన్నారు. ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత ఏమని చెప్పింది? ఇప్పుడేముంది? మనం గనక కేసు పెడితే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడన్నాడు. అంటే వీళ్ళందరినీ చేర్చుకోవటానికి బీజేపీ ఏమన్నా నేరగాళ్ల పునరావాస శిబిరమా? ఇప్పుడు క్రిమినల్స్ అందరికీ పునరావాసం కల్పించే కేంద్రమా బీజేపీ? అంటే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడని, మిథున్ రెడ్డి బీజేపీలో చేరతాడని అంటే వీళ్ళ యొక్క ఆ తోలు కాపాడుకోవటం కోసం. అంటే ఏంటి? టు ప్రొటెక్ట్ దేర్ స్కిన్. రకరకాలుగా ప్రచారాలు. బీజేపీలోకి వెళ్తే మమ్మల్ని వదిలేస్తారు అని భ్రమల్లో ఉన్నట్టున్నారు. ఈ ఎస్ సార్. భ్రమలు మాత్రమే అన్నమాట. అంటే బీజేపీ భ్రమల పార్టీ కాదు. ఇలాంటి వాళ్ళని చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్తే.